ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ మా జీప్ బర్త్డే అనమాట. బాహు బర్త్డే. బాహుకి 2 years అనమాట. April 13th సండే రోజు దాని బర్త్డే అనమాట. సో అందుకనే అందరం ప్లాన్ చేసుకున్నాం గుడికి వెళ్దామని చెప్పేసి. అందుకనే శివాలయంకి వెళ్దామని డిసైడ్ అయినాం అనమాట. శివాలయంకి ఇంకో అమ్మవారి గుడికి అక్కడ కేక్ కటింగ్ అవుతుంది అనమాట. అందుకనే శివాలయంలో బియ్యం పోద్దామని చెప్పేసి బియ్యం అయితే తయారు చేస్తున్నాం అనమాట. మా అత్త చూడండి, మా అత్త పసుపు వేసి ఆయిల్ వేసి అంతా చేస్తుంది అనమాట. బియ్యం దాని తర్వాత మా అమ్మమ్మ గిటంగా వచ్చేసి కలిపేసింది. దాని తర్వాత అంతా నీట్గా పెట్టేసేసి తమలపాకులు పెట్టింది. చూడండి, తర్వాత కుడకలు అయితే పెట్టుకుంది మా అమ్మమ్మ. కుడకలు, దాని తర్వాత ఖర్జూర వేసింది, దాని తర్వాత ఒక్క, దాని తర్వాత కొమ్మలు అయితే పెట్టుకుంది అనమాట మా అమ్మ. దాని తర్వాత ఇక జాకెట్ బట్ట చుట్టుకొని ఫోల్డ్ చేసి మొత్తం, దాని తర్వాత మధ్యలో ఉంది కదా తమలపాకు, దాన్ని తీసి దాని కింద పెట్టాలన్నమాట. దాని తర్వాత పూలతోని డెకరేషన్ చేసింది మా అమ్మ. ఒక పక్క చామంతి పూలు, ఇంకొక పక్క గులాబీ పూలు అనమాట. అట్లా పెట్టింది మా అమ్మమ్మ. చూడండి, దాని తర్వాత ఇప్పుడు అట్టిపళ్ళు పెడుతుంది అనమాట. 4 అట్టిపళ్ళు అయితే పెట్టింది మా అమ్మమ్మ. దాని తర్వాత గాజులు, దాని తర్వాత చీర, ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత జాకెట్ బట్ట ఇవన్నీ పెట్టేసింది. దాని తర్వాత అందరం కాళ్ళకి పసుపు పెట్టుకొని కిందికైతే బయలుదేరిపోయినాం అనమాట. మా అత్త బియ్యం ఎత్తుకుంది. దాని తర్వాత మేమందరం కిందికి అయితే బయలుదేరిపోయినాం అనమాట. కింద అయితే ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే మేమైతే మా ఇంటి దగ్గరికి అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా కొంచెం దూరం అయితే టెంపుల్ వస్తుంది. సో ఫస్ట్ అయితే మేము శివాలయంకి వెళ్ళాము. శివాలయం దగ్గర దుర్గమ్మకి అయితే మేము వడిబియ్యం పోసేసి ఇంకొకటి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో అయితే మేము అమ్మవారి టెంపుల్ దగ్గరనే మేము మా బాహు బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. కేక్ కటింగ్ అయితే అక్కడే జరిగింది. సో మేమైతే కొంచెం ఒక టైమింగ్ పెట్టుకున్నాం అనమాట. ఆ టైమింగ్ ఏంటంటే 6:36కి అట్లా స్టార్ట్ అయినాం టెంపుల్కి అయితే. ఇక్కడ ఏంటంటే సండే కాబట్టి ఈరోజు మా బాహు బర్త్డే సండే వచ్చింది కాబట్టి ఇక్కడైతే బాగా మార్కెట్ అవుతుంటుంది. సో బాగా ట్రాఫిక్ కూడా ఉంటుంది. సో చూస్తున్నారు కదా మీరంతా. సో కొంచెం ముంగటికి పోతే ఇక్కడ మనకి బేగంపేట రైల్వే స్టేషన్ అయితే వస్తుంది. సో రైల్వే స్టేషన్ ముంగటికి వెళ్ళిపోతే మనకైతే బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ కింద అయితే మనకి చాలా అంటే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు వెళ్తుంటేనే మనకైతే ముంగట మార్కెట్ అయితే కనిపించేస్తుంది. ఇప్పుడు మనమైతే బ్రిడ్జ్ ఎక్కి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి మనము శివాలయంకి వెళ్ళాలంటే. సో చూస్తున్నారు కదండి చుట్టుపక్కల అయితే ఎంత ట్రాఫిక్. ఇక్కడ చాలా మంది అయితే ఈ 6:30 అట్లా టైమింగ్స్కి అయితే మనకైతే నార్మల్గా ఒక 4-5కి అట్లా స్టార్ట్ చేస్తారు మార్కెట్. ఇంకా నైట్ దాకా అయితే పెడతారు కాబట్టి ఇప్పుడైతే మనం రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. మా బాహు బర్త్డే అయితే మాకైతే చాలా స్పెషల్. ఎందుకంటే దీనికి ఇప్పటికి అయితే 2 years అనమాట మా బాహుకి. సో ఎక్కడికైనా అయితే మనం వెళ్ళిపోయి ఫస్ట్ మనము శివాలయంకి అయితే వెళ్ళిపోవాలి తొందరగా. ఎందుకంటే మనకు ఉంది చాలా తక్కువ టైం అనమాట. ఇప్పుడైతే మనం కొంచెం ఇట్లా ముంగటికి వెళ్తుంటే మనకి రైట్ సైడ్ టర్నింగ్ అనిపిస్తుంది. సో అట్లా టర్నింగ్ వేసుకొని రైట్కి వెళ్ళిపోవాలి. మనము రైట్కి వెళ్ళిపోయి ఒక షోరూమ్ పక్కన అయితే ఒక గల్లీ ఉంటుంది. ఆ గల్లీలో అయితే మనకి శివాలయం అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా మనం శివాలయంకి అయితే వచ్చేసాము. ఇప్పుడు శివాలయం బయట మన బాహుని పార్కింగ్ చేసేసి మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. మా అత్త అయితే బియ్యం పట్టుకుంది.
సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ముంగట కనిపిస్తుంది కదా, ఇక్కడికైనా మనం బయటికైనా అయితే ఇట్లా నడుచుకుంటూ వెళ్తే మనకైతే టెంపుల్ వస్తుంది. టెంపుల్ అయితే మేము దర్శనం బాగా చేసుకున్నాము. ఇప్పుడైతే మనమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. మా అత్త అయితే ఒడి బియ్యం అయితే తీసుకొని వస్తుంది టెంపుల్కి. ఎందుకంటే మేము శివాలయంలో దుర్గామాతకి అయితే ఒడి బియ్యం అయితే పోస్తున్నాము. మా అమ్మ మొక్కుకుంది కాబట్టి అయితే మేము బాహు బర్త్డేకి అయితే మేము అమ్మవారి దగ్గర అయితే ఒడి బియ్యం అయితే పోస్తున్నాము. ఇప్పుడు చూడండి, శివాలయం ముంగట్నే ఉంది మనకి శివుడు ఇట్లా. అంటే మీరు కూడా ఒకసారి ఇక్కడికి వస్తే మీకు చాలా సారీ గైస్, ఈ శివాలయం అయితే మొత్తం అయితే తీయలేకపోయినాం. ఎందుకంటే ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అయితే ఎవరు తీయొద్దంట. సో మేము ఒక చిన్న క్లిప్స్ అయితే తీసాము, ఎవరికి తెలియకుండా. ఆ క్లిప్స్ అయితే మీకు చూపించాలని ట్రై చేస్తాము. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం శివాలయం పక్కనకి వస్తే శివాలయంలోనే పక్కన మనమైతే దుర్గమాత ఉండే ప్లేస్లో అయితే వచ్చామన్నమాట. సో ఈ దుర్గమ్మకి మనం అయితే ఒడి బియ్యం అయితే పోసేది మన బాహు బర్త్డే కాబట్టి అయితే మేమైతే పోస్తున్నాము. సో ఒడి బియ్యం పోసే వీడియో అయితే మేము తీయలేదు కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మేము క్రొత్త బ్రిడ్జి అమ్మవారి అంటాం మేము ఇక్కడ. సో మేము అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చాము. అమ్మవారి టెంపుల్ దగ్గర దీపం గిట్ట ముట్టించింది మా అమ్మమ్మ. సో ఇక్కడైతే చాలా ఫంక్షన్స్ అవి ఇవన్నీ అవుతుంటాయి. ఇక్కడ దేవుడికి అన్ని పూలు అవి ఇవన్నీ పెట్టేసి అయితే మా అమ్మమ్మ అయితే హారతి ఇస్తుంది. సో మా పెద్ద మామ అయితే ఇక్కడ పోతరాజుకి అయితే కలుసాక పెట్టడానికి అయితే వెళ్ళాడు. మా చిన్న మామ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్ళాడు. చూడండి గాయస్, మా అత్త హాయ్ చెప్తుంది. సో నేనైతే పూలు అయితే పెడుతున్నాను అన్ని దేవుళ్ళకి, విగ్రహాలకి. సో దీని తర్వాత ఈ పూజ అయిపోయిన తర్వాత ఏంటంటే మనమైతే బాహుకి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అంతా ఇక్కడే చేసుకుంటాం. ఈ వీడియో అయితే పక్కా ఉంటుంది, చూడండి. మా అమ్మమ్మ అయితే ఇప్పుడు దేవునికి పూజ అయిపోయిన తర్వాత అందరికైతే బొట్లు అయితే పెట్టింది. బొట్లు పెట్టుకున్న తర్వాత అయితే మేమైతే చుట్లు తిరిగేసి ఒక 3 to 5 చుట్లు తిరిగేసి హారతి అయితే తీసుకొని మన బాహుకి కేక్ కటింగ్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసాము. గాయస్ ఇప్పుడు చూడండి, మా అమ్మమ్మ అయితే దేవునికి పూజ అంతా చేసేసి కడపకి అయితే బొట్లు అయితే పెడుతుంది. మా అమ్మమ్మ కడపకి బొట్లు పెట్టేసి అయితే హారతి అయితే ఇస్తుంది. హారతి ఇచ్చి అందరికి పెట్టింది. ఇచ్చి అయితే మా అందరికీ అక్షంతులు అయితే ఇచ్చింది దేవుని పైన చల్లడానికి. ఇది అయిపోయిన తర్వాత అయితే మన బాహు దగ్గరికి డైరెక్ట్ వెళ్ళేసి కేక్ ఇంకా కిరీటం అయితే మనకి పెట్టేసి. సో ఇదైతే ఈ వీడియో అయితే మాకు చాలా స్పెషల్ అనమాట. ఈ డే స్పెషల్ మాకు. ఎందుకంటే మా బాహుతో మేము చాలా 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 ట్రిప్స్ అయితే తిరిగినాం మేము. మా బాహుకి ఇప్పుడైతే 2 years అనమాట. సో మీకు మా వీడియోస్ నచ్చితే, మా బాహు బర్త్డే వ్లాగ్ అయితే నచ్చితే మీకైతే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మన బాహు దగ్గరికి అయితే వెళ్ళేసి మనం కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇది మా బాహు బర్త్డే అనేది కొంచెం సండే వచ్చిందనమాట. సండే అయితే మేము నాన్ వెజ్ తినాం కాబట్టి మేము కేక్ కూడా తినలేదు. మీరు మా బాహు గానితో తిరిగిన ట్రిప్స్ వీడియోస్, మీకు మా బాహుతో ఉన్న వీడియోస్ నచ్చుతాయా లేదా అని ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మా బాహు బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే బాగా చేసాం మేము. ఆ రోజు ఎంజాయ్ చేసాం మేము చాలా బాగా. ఆ రోజు కొన్ని ట్రిప్స్ తిరగలేదు కానీ మాకు చాలా హ్యాపీ అనిపించింది మా బాహు బర్త్డే రోజు. చూడండి, ఇప్పుడైతే ఈ కేక్ మీద అయితే మన జీప్ పేరు బాహు అని అయితే రాపిచ్చాము. కేక్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు బాహుని రాపిచ్చి. మీకు మా వ్లాగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇట్లనే మా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి గాయస్. ఎందుకంటే మేము ముందు పెట్టే వీడియోలు అయితే చాలా బాగుంటాయి. మీరు మాకు కొంచెం సపోర్ట్ చేసినా కూడా మేము చాలా బాగా వీడియోస్ పెట్టవచ్చు. ఇప్పుడైతే మా బాహు బర్త్డే అయితే సెలబ్రేట్ అవుతుంది. ఇప్పుడైతే మేము కేక్ కట్ చేసేసిన తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళి అయితే మేము అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు గనక మా వీడియోస్ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే మేమైతే మీకు ఇట్లాంటి కంటెంట్ వీడియోస్
ఇట్లాంటి జీప్ వీడియోస్, ట్రిప్పింగ్ వీడియోస్ మీకైతే చాలా తీసుకొస్తాం. మీకైతే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాం అయితే. మా జీప్ ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి ప్లీజ్ గైస్. ఎందుకంటే మేము మా మామ అయితే పిక్చర్స్ అయితే క్లిక్ అయితే చేసుకుంటున్నాడు. పిక్చర్స్ క్లిక్ చేసుకున్న తర్వాత కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయితే మా జీప్ బాహు బర్త్డే అంటే మాకు కొంచెం ఒక పెద్ద పండుగలా కనిపిస్తుంది. ఎందుకంటే మేము సెలబ్రేట్ చేసుకునేది ఒక పెద్ద ఫెస్టివల్ లాగా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడైతే స్పార్కిల్స్ అయితే వెలిగిస్తున్నారు కదా. ఇదైతే వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా జీప్ వీడియోస్ బాగా నచ్చితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. మీకు జీప్ వీడియోస్ నచ్చుతాయా, నార్మల్గా మా కుకింగ్ వీడియోస్ నచ్చుతాయా, డాన్సింగ్ వీడియోస్ నచ్చుతాయా, ఏ వీడియోస్ నచ్చితే ఆ వీడియోస్ అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే కిరీటం పెట్టాం మేము మా బాహుకి. కేక్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి తినేసి కూర్చోవాలన్నమాట. ఇప్పుడు మా జీప్ ఇప్పుడైతే కేక్ అంటే అందరం కోస్తున్నాం అనమాట. అందరం కలిసి అయితే కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. సెలబ్రేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో చూస్తున్నారు కదా. సో ఆ రోజు మా బాహు బర్త్డే అయితే సండే పూట వచ్చింది కాబట్టి సండే పూట మేము నాన్ వెజ్ అయితే తినము. మా మామ వాళ్ళు అయితే తింటారు. మేము నాన్ వెజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గైస్.